ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ దినమంతా దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. నేను నిన్ను ఆదుకొందును, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా 41:10. మనము ప్రభువుని గట్టిగా పట్టుకొని ఉండుట మంచిదే, కానీ ప్రభువు మనలను గట్టిగా ఎత్తి పట్టుకొని ఉన్నాడని గ్రహించుట మరి ప్రాముఖ్యమైనది. ఒక చిన్న బిడ్డ తన తల్లిని పట్టుకొని ఉండవచ్చును, కానీ అతని తల్లి అతనిని పట్టుకొనిన ఎడల అదే ఆ బిడ్డకు ఇంకను తాను సురక్షితముగానున్నట్టి అనుభూతి కలుగజేయును. నీ పరలోకపు తండ్రికి నీవు అతి ప్రియమైన బిడ్డవుగా ఉన్నావు. ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నారు, కాబట్టి నీవు దేనికిని భయపడనక్కర్లేదు. నాదు పాదములు జారిన వేళలో నీ కృపాహస్తము ఆదరించెను. బహుశ్రమలలో నిలిపితివి నన్ను సమాధానముతో ప్రతిదినం. ఆదుకొందును అను పదము ఆంగ్లములో ఎత్తి పట్టుకొందును, అప్హోల్డింగ్ అని వ్రాయబడి ఉన్నది. వట్టిగా పట్టుకొనుటకు, ఆదుకొనుటకు, ఎత్తి పట్టుకొనుటకు మధ్య తేడా కలదు. నీవు ఒక పుస్తకమును కానీ పెన్సిల్ను కానీ ఊరికే పట్టుకొనవచ్చును, కానీ సాధారణముగా బలహీనమైనది, తనంతట తానే నిలువబడలేని ఏదైనా ఒక దానిని మనము మన చేతులతో ఆదుకొని పట్టుకొనుచున్నాము. ప్రియులారా, మనము బలహీనులము. ఎట్టి దైవిక సహాయము లేకుండా మనంతట మనమే తిన్నగా నిలువబడలేము. ఒకవేళ మనంతట మనమే స్వయముగా నిలువబడుటకు ప్రయత్నించినను మనము పడిపోవచ్చును. కావున మన యొక్క దయగల ప్రభువు మన యొక్క బలహీనతలను ఎరిగి ఉన్నారు. అందు నిమిత్తము నీతియను తన దక్షిణ హస్తముతో ఆదుకొందును లేక పట్టుకొందునని వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రభువు మనలను ఆదుకొనుట లేక పట్టుకొనుట వలన మనకు గొప్ప నమ్మకము ఉన్నది. ఇప్పుడు తొట్రిల్లకుండా మిమ్ములను కాపాడుటకును, తన మహిమ సన్నిధి ఎదుట మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగలవాడు. యూదా 24:25 ఆంగ్లములో. మనము ఎంతగా ఆశీర్వదింపబడిన జనులమై ఉన్నాము. మనంతట మనమే స్వయముగా నిటారుగా నిలవబడలేకపోయినను మనము క్రింద పడిపోకుండా ఉండుటకు మన ప్రభువు మనలను ఆదుకొనుచున్నాడు. ఎందుకనగా ఆ మహిమ దినమున మనలను తన మహిమ సన్నిధిలో మహా ఆనందముతో నిలువబెట్టుటకై ఆయన మనలను ఆదుకొనుచున్నాడు.